హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గృహగణనకు సంబంధించి స్వీయ నమోదు ప్రక్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎలా నమోదు చేసుకోవాలని. జస్ట్ మీరు గూగుల్లో sc.census అని టైప్ చేస్తే వెబ్సైట్ అనేది మీకు కనిపిస్తుంది. లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా కూడా మీరు యాక్సెస్ అనేది తీసుకోవచ్చండి. జస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు యూజర్ గైడ్ చూడొచ్చు, FAQs ఇవన్నీ కూడా చూడొచ్చండి. మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది. మీరు రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తెలంగాణకు సంబంధించి 26వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి ఓపెన్ అయ్యి ఉంది. మీరు జస్ట్ సెలెక్ట్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన క్యాప్చా వచ్చి వెరిఫై అండ్ ప్రొసీడ్ కొడితే నెక్స్ట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మన స్టేట్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి సంబంధించి పేరు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కిందని ఫోన్ నెంబర్ కూడా మనం ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి ఇస్తే దానికి ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇచ్చాను, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చూడండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ సెండ్ అవుతుంది. ఓటీపీ తర్వాత ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ కడితే మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. లాంగ్వేజ్ కూడా ఇక్కడ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే వన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది, లేదంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి, మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కింద చూడండి గ్రామము, పట్టణము, ప్రాంతము, అలాగే ల్యాండ్ మార్క్ ఉంది కదా, అక్కడ ఎగ్జాక్ట్గా మీ ఊరు, మీ మండలము, అలాగే రామాలయం కానీ చర్చి కానీ అలాంటి ఏమైనా వివరాలు ఏమి ఉంటే మాత్రం అవి ఇచ్చి పక్కన శోధన అని చెప్పేసి ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించి మ్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఆ రెడ్ కలర్ యారో మార్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు దాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి నేను ఎలాగైతే తీసుకొచ్చాను దాన్ని అలా తీసుకొచ్చి సేవ్ అండ్ తదుపరి మీద క్లిక్ చేసుకుంటే అక్కడ క్లియర్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వివరాలు అన్నీ చూపిస్తుందండి. చూపించిన తర్వాత ఎస్ఎంఏ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు చూడండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడుగుతుంది. గణన గృహం యొక్క నేల ప్రధానంగా దేంతో కట్టబడింది అనేది మనం అక్కడ ఇవ్వాల్సిన అయితే ఉంటుంది. మనకు సంబంధించి ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా 1 by 1 33 ప్రశ్నలకు మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి నేను అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేంతో కట్టబడింది, అది ఏంటంటే ఆ ఆప్షన్స్లో ఏదైతే ఉందో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పైకప్పు అనేది దేంతో కట్టబడి ఉన్నది అనేది కూడా చూడండి, అది కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లను ఓపెన్ అవుతాయండి. ఆ లాంగ్వేజ్ ప్రక్కనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మార్చుకోవడానికి అయితే అవ్వదు. మోస్ట్లీ ఇంగ్లీష్ అయితే మీకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, తెలుగు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది ఒకసారి చూసుకోండి. చూడండి వ్యక్తుల యొక్క మొత్తం ఇస్తున్నాను. అలాగే డిఫాల్ట్గా మన కుటుంబం పెద్ద పేరు ఆల్రెడీ వచ్చింది. కుటుంబ యజమాని ఏ భాష ఎంచుకున్నారో ఆ భాషకు సంబంధించి పేరు మద్దాల శివ అని ఉన్నారు కదా, దాని తెలుగులో కూడా ఎలా కావాలనేది అక్కడ వస్తుంది, దాన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి కింద కుటుంబ యాజమాన్యం యొక్క లింగం అనేది ఇవ్వాలి. తర్వాత SC STకి సంబంధించి ఆటలు ఎవరైనా ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఇతరులను సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటి యజమాని దానికి సంబంధించి సొంతమా లేకపోతే అద్దిల్లా ఏంటనే వివరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. గదుల సంఖ్య మన హాలు, బెడ్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆ రకాల కౌంట్ అనేది అక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వివాహ దంపతుల సంఖ్య కూడా ఇచ్చి మీరు సేవ్ అండ్ తదుపరికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఎస్ ఆర్ నో కొడతాము. కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మీకు అగైన్ ఓపెన్ అవుతుందండి. ఆ ఓపెన్ అయినప్పుడు మిగిలిన వివరాలు కూడా చూడండి. నీటికి సంబంధించి శుద్ధి చేయబడిన కుళాయి నీరు, అది మిగిలిన ఏవైతే ఉందో వాటిలో ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీరు పెట్టుకుంటారు. లభ్యత నీరు అనేది త్రాగునీటి లభ్యత, అది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాము. వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు ఏది, కిరోసినా, సౌరశక్తి, విద్యుత్ శక్తి ఏంటైతే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మరుగుదొడ్డి వసతి అందుబాటులో ఉందా లేదా లేకపోతే ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో పెట్టుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంది. తెలుగులో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మరుగుదొడ్డి రకం సంబంధించి మనం ఫ్లెషా లేకపోతే కూర్చొని ఇండియనా వెస్టర్నా అని చెప్పేసి అడుగుతున్నారండి, అది కూడా మనం చూస్తాము. అలాగే సెప్టిక్ సంబంధించి ఏదైతే మనకి గొయ్యి ఉంటుందో గొయ్యి అనేది 2 గదుల కింద ఉందా, 1 గది కింద ఉందా, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం పొందుపరచవలసిన అవసరం అయితే ఉంది. చూడండి అవి కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. 1 గొయ్యి మరుగుదొడ్డికి సంబంధించి వివరాలు అలాగే ఇస్తున్నాను. మురుగునీటి ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ అనేది మీకు ఎలాంటి కండిషన్లో ఉన్నదనేది కూడా కింద అడుగుతున్నారు, అది కూడా ఒకసారి చూడండి. అది కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆవరణలో స్నానం చేయడానికి ఉన్న వసతి, స్నానాల గది ఉన్నదా లేదని పెట్టుకుంటున్నాం. వంటగది ఇక్కడ LPG PNGకి సంబంధించి ఏదైతే కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా క్లియర్గా ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్గా ఫాల్స్ కాకుండా రెగ్యులర్గా ఇచ్చుకునే చూడండి. నెక్స్ట్ సేవ్ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు చూడండి ఇక్కడ రేడియో, ట్రాన్సిస్టర్ దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా, మన దగ్గర చాలా వరకు మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అది పెట్టుకుంటాము. టెలివిజన్కి సంబంధించి మనం ఏది DTH కేబుల్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ అనేది పెట్టుకుంటారు. ఇంటర్నెట్ సదుపాయానికి సంబంధించి వివరం కూడా మీరు ఇస్తారు, అది కూడా సెలెక్ట్ చేసి చూడండి.
ల్యాప్టాపా కంప్యూటర్ ఉంటే ఉన్నది, లేకపోతే లేదని పెట్టుకుంటారు. టెలిఫోన్ మరి మొబైల్ ఫోను మన దగ్గర ఏదైతే అందుబాటులో ఉందో అవి పెట్టుకుంటారు. బేసిక్ ఫోన్ అవి ఉన్నాయి అయితే అవి పెట్టుకుంటారు. ఇక్కడ సైకిల్, మోటార్ సైకిల్ నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కారు, జీపు, వ్యాను అలాంటివి ఉన్నాయా లేదని కూడా అడుగుతున్నారు చూడండి. దానికి సంబంధించి మీ దగ్గర ఉంటే ఉన్నది, లేకపోతే లేదు అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి లేదని పెట్టుకుంటున్నాను. కుటుంబంలో మనం వినియోగించే ఆహారం ప్రధానంగా నేను రైస్ కాబట్టి రైస్ అని పెట్టుకుంటున్నాను. చూడండి దాని తర్వాత నిర్ధారించండి సమర్పించిన తర్వాత మనం ఏదైతే సబ్మిట్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూడండి నేను చూపిస్తాను. అవన్నీ కూడా 1 by 1 అన్నీ మీరు స్క్రీన్లో చూడొచ్చు. తర్వాత వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఎడిట్ చేసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు, సవరణకి వెళ్ళాలి, ముందుకు వెళ్ళవచ్చు. ఇక్కడ నేను నిర్ధారించండి, నేను అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి, నిర్ధారించండి మీద క్లిక్ చేశానండి. నిర్ధారించండి అని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి 11 అంకెలు హెచ్తో స్టార్ట్ అయ్యి మీకు 11 అంకెల ఐడి అనేది మీకు జనరేట్ అవుతుంది. ఆ ఐడి అనేది మీకు ఇంటికి సర్వే కోసం వచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నిర్ధారించి సమర్పించండి మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అయినప్పుడు క్లియర్గా వస్తుంది. ఈ రకంగా మీకు ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడి అనేది మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇంక ఎడిట్ చేసుకోవడానికి అయితే అవ్వదండి. సో సబ్మిట్ చేయకముందే మీరు ఏదైనా ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి. ముందుగా ప్రాపర్గా అన్ని వివరాలన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అక్కడ నిర్ధారించండి అని నేను చూపించాను కదా, దాని మీద క్లిక్ చేశాక మీకు 11 అంకెల ఐడి జనరేట్ అయిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. నేను నిర్ధారించి అన్ని చేసిన తర్వాత ఐడి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ మీకు యూజర్ లాగిన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఎటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. సో మేబీ ఏవైనా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏదైనా ఇస్తే మీకు అదే లాగిన్లో మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వచ్చిన ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి మీరు ఇందాక మ్యాప్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సేమ్ మ్యాప్ అనేది మీకు రాబోయే ఎవరైతే నమోదు అధికారులు ఉన్నారో అతనికి మ్యాప్ చేసి ఉంటుందండి. అక్కడ వచ్చినప్పుడు మీరు ఆ 11 అంకెల ఐడి అతనికి చెప్తే అతను మళ్ళీ అగైన్ ఏదైనా మార్పులు చేర్పుంటే ఎడిట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా నమోదు చేసుకుందాం అనుకుంటే ముందుగా నమోదు చేసుకోండి. తెలంగాణకు సంబంధించి 26 నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా నమోదు చేసుకుందాం అనుకుంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీటిలో ఏదైనా మార్పులు, చేర్పులు అలాంటివి ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఖచ్చితంగా. సో సర్వర్ అనేది కొంచెం అటు ఇటుగా ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అయితే బాగానే అయింది. సో మీరు చూసుకొని మీ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. స్వీయ నమోదు ప్రక్రియ అనేది మొదలైందండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్న పౌరులు స్వయంగా వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడానికి స్వీయ నమోదు అనేది అవకాశం అయితే కల్పించిందండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రకమైన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మన తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి ఆ షెడ్యూల్స్ అనేది తెలుసుకుందాం, అడగబోయే ప్రశ్నల గురించి తెలుసుకుందాం, అలాగే ఎలా మనం దానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవచ్చు, దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, మిగిలిన వివరాలన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొదటగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే పౌరులు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వీయ నమోదు కొరకు 16వ తారీఖు 4వ నెల 2026 నుంచి 30వ తారీఖు 4వ నెల 2026 వరకు స్వీయ నమోదుకి అవకాశం అయితే కల్పించారండి. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 26వ తారీఖు 4వ నెల 2026 నుంచి 10వ తారీఖు 5వ నెల 2026 స్వీయ నమోదు అనేది మనం చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. తర్వాత ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేరుగా ఆఫీసర్లు అనేది ఈ ఏదైతే గృహగణన ఉందో దీనికోసం రావడం అయితే జరుగుతుంది. మనం స్వీయ నమోదు ఎప్పుడైతే పూర్తి చేసుకున్నామో మీకు 11 అంకెల ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ ఐడి అనేది మీ ఇంటి వద్దకు ఎవరైతే ఆఫీసర్స్ వస్తున్నారో అప్పుడు ఈ ఐడి అనేది ఇవ్వడం అయితే జరగాలి. ఈ ఐడి అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ ఇంటికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఫెచ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ సమయంలో మీరు ఏదైనా తప్పులు, ఒప్పులు కానీ చేసుకుంటే అవి సవరించుకోవడం కూడా అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఆఫీసర్స్ ఏ టైంలో మనకి షెడ్యూల్ అనేది ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మే 1 నుంచి మే 30 వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. తెలంగాణకు సంబంధించి మే 11 నుంచి జూన్ 9 వరకు ఆఫీసులు అయితే రావడం జరుగుతుంది. ఇది ఈ గృహగణనకు సంబంధించి నమోదు ప్రక్రియలో షెడ్యూల్స్ అండి. స్వీయ నమోదు ఎవరైనా చేసుకుందాం అనుకుంటే స్వయంగా మీ ఫోన్లను మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఎలా చేసుకోవాలి, అడగబోయే 33 ప్రశ్నలకు సంబంధించి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే స్కానర్ కూడా మనకు అవకాశం ఉంది, దాని స్క్రీన్లో కూడా మీకు చూపిస్తాను. దాన్ని స్కాన్ చేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. జస్ట్ గూగుల్లో se.census.government.in మీరు జస్ట్ టైప్ చేస్తే మీకు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి మిగిలిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఆన్లైన్ చేసుకోవాలనేది, ఎలా నమోదు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఏవైతే కులానికి సంబంధించి కానీ, మతానికి సంబంధించి కానీ ఇలాంటి వివరాలు ఏవి కూడా ఈ ఏదైతే గృహ నమోదు ప్రక్రియ ఉందో దీంట్లో అడగడం అనేది జరుగుతుందండి. 2 రకాల మనకి గణన జరగబోతుంది. ప్రస్తుతానికి మన గృహోపకరణాలకు సంబంధించి గృహ గణన మాత్రమే జరుగుతుంది.
2027లో మిగిలిన కంప్లీట్ సెన్సస్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మిగిలిన వివరాలన్నీ అడగడం అనేది జరుగుతుంది. చాలామంది ఏమడుగుతున్నారంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళే చేసుకోవాలా? కాదు, అందరూ కూడా చేసుకోవాలండి. ఆ భారతదేశానికి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఎటువంటి సంక్షేమ పథకాలకి ఇంటర్లింక్ కాదు అని చెప్పేసి మనకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా స్వీయ నమోదు ప్రక్రియ చేసుకోండి. లేదంటే మీకు ఎవరైతే ఇమ్యూనిటేటర్లు వస్తారో వారికి మీ వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఇమ్యూనిటేటర్లు వస్తారో వారికి ఐడి కార్డు మిగిలిన అన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐడి కార్డు అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ స్వీయ నమోదు ప్రక్రియను చేసుకోవడం వల్ల మీరు ఆ ఇమ్యూనిటేటర్లు ఎప్పుడైతే వస్తున్నారో ఆ టైంలో మీరు ఉండకపోయినప్పుడు లేదంటే మీ వివరాలు స్పష్టంగా మీరు ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు స్వీయ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటే మాత్రం స్వీయ నమోదు అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఉన్నారో వీరికి పర్టికులర్గా బ్లాగ్స్ అనేది ఇచ్చి మ్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మీ ఇంటికి వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయినప్పుడు ఆన్లైన్ లొకేషన్ కూడా క్యాప్చర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మార్పులు చేయాలనుకుంటే నేను మీకు క్లియర్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి.